ఓం గణేశాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ జనార్దన్. నేటి యువతకి తెలియని హిందూ మతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మొదటిది హిందూ సంస్కృతి సాంప్రదాయాలు. అసలు హిందూ మత విశ్వాసం ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి ముఖ్యమైన గ్రంథాలు ఏమిటి, ఇందులో ప్రజలు విశ్వసించే ముఖ్యమైన విశ్వాసాలు ఏమిటి, ఇందులో బాగా పూర్తి చరిత్ర మొత్తం ఈరోజు చెప్పబోతున్నానండి. హిందూ మతం అనేది ప్రపంచంలోనే పురాతనమైన మతం. దీనికి సుమారుగా 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారండి. హిందూ మతానికి ఆధునిక పదం సనాతన ధర్మం. దానికి హిందూ మతానికి ముఖ్యమైన మూల స్తంభాలు ప్రధాన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతం, భగవద్గీతతో పాటు రామాయణం ఆగమ శాస్త్రాలుగా చెప్పబడ్డాయి. హిందూ ధర్మంలో ముఖ్యమైన సిద్ధాంతాలు కర్మ సిద్ధాంతంలో చర్య, ఉద్దేశ్యం మరియు దాని పరిణామాలు, మరణం మరియు పునర్జన్మ చక్రం గురించి వివరించబడింది. మరియు 4 పురుషార్థాలు అంటే మానవ జీవితానికి సరైన లక్ష్యాలు అని అర్థం. ఇందులో ముఖ్యమైనవి ధర్మం అంటే నీతి శాస్త్రం లేదా కర్తవ్యం గురించి వివరించబడింది. అర్థం శ్రేయస్సు లేదా పని, దీని గురించి అర్థంలో వివరించబడింది. అదేవిధంగా కామం అంటే కోరికలు, ఆవేశాలు, వీటి గురించి వివరించబడింది. మోక్షం అంటే ఆవేశం నుంచి విముక్తి మరియు చివరికి సంసార జీవితం అని వివరించబడింది. అంటే హిందూ ధర్మంలో కర్మ, సంసారం మరియు 4 పురుషార్థాలు అంటే ఈ ధర్మం, అర్థం, కామం, మోక్షం, వీటి గురించి వీటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేవిధంగా హిందూ మతపరమైన ఆచారాలలో భక్తి, పూజ, త్యాగ కర్మలు, యజ్ఞం మరియు ధ్యానం మరియు యోగాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతిహాస పురాణ కాలక్రమం ప్రకారం హిందూ మతాన్ని 1000 సంవత్సరాలుగా ఉన్న ఒక సాంప్రదాయంగా ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే దీనికి ప్రత్యేకంగా ఒక నిర్దిష్టమైన స్థాపకులు అంటూ ఎవరూ లేరు. బహుశా చాలామంది చెప్తున్నట్లుగా భగవంతుడే దీనికి స్థాపకుడు అని ప్రజల విశ్వాసం. అదేవిధంగా 19వ శతాబ్దం తర్వాత పాశ్చాత్య దేశాలు అంటే ప్రపంచీకరణ మొదట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న హిందూ మతం ఆ తర్వాత కాస్త క్షీణతకు గురయ్యింది. తర్వాత మళ్ళీ ప్రపంచీకరణ తర్వాత 19వ శతాబ్ద సమయంలో పాశ్చాత్య దేశాలు అనగా ఫారెన్ కంట్రీస్లో మళ్ళీ ప్రజాదరణ పెరిగింది. దీనిలో ముఖ్యంగా యోగా, మెడిటేషన్, హరే రామ హరే కృష్ణ ఉద్యమం లాంటి ప్రత్యేకమైన కొన్ని కార్యక్రమాలు ప్రజాదరణకు పొందాయి. ఇది ప్రస్తుతానికి ప్రపంచంలో భారతదేశం, నేపాల్, మారిషస్, ఇండోనేషియా, దక్షిణాసియా, ఆగ్నేషియా, అమెరికా, ఆఫ్రికా, రష్యా లాంటి ప్రాంతాలలో గణనీయంగా హిందూ ఆచార సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి. హిందూ అనేది ఒక మతం అనే దానికన్నా ఒక గొప్ప జీవన విధానం అని ఈ మధ్య రాజకీయ నాయకులు శ్రీ నితిన్ గడ్కరీ గారి మాటల్లో మనం విన్నాం. హిందూ ధర్మం గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు పరిశోధన చేసి మీ ముందుకు తీసుకురావడానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ అందరి శుభాశీస్సులు లభిస్తాయని కోరుకుంటూ మీ జనార్దన్. జై హింద్, జై భారత్.